హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను CEO అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే సిడ్జ్ బాత్, అంటే టబ్ బాత్ అంటారు కదా. టబ్లో కూర్చొని బాత్ ఎలా చేయాలి, మీకు బార్థోలిన్ సిస్ట్ కానీ బార్థోలిన్ యాబ్సెస్ కానీ ఉన్నప్పుడు అది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకు మీరు టబ్ బాత్ చేయాలి లేకపోతే సిడ్జ్ బాత్ చేయాలి, సో ఎలా చేయాలి మీరు అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. మనం ప్రాపర్ వే తెలుసుకునే దానికంటే ముందు అసలు బార్థోలిన్ సిస్ట్ అంటే ఏంటి, లేకపోతే బార్థోలిన్ యాబ్సెస్ అంటే ఏంటి అని మనము లైట్గా తెలుసుకుందాం. సో మీకు యూజ్ అవుతుంది అనమాట. బార్థోలిన్ సిస్ట్ ఆర్ బార్థోలిన్ యాబ్సెస్ అంటే ఏంటంటే, ఇది చూడండి మీరు, ఇది విమెన్ యొక్క వజైనల్ ఏరియా. సో దీన్ని లెబియా మేజోరా అంటారు, లెబియా మైనోరా అంటారు, చిన్న పెదాలు పెద్ద పెదాలు అంటారు కదా, అవన్నమాట. సో ఈ ప్లేస్ని వజైనా అంటాం అనమాట. ఇదే మనకు ఇంటర్ కోర్స్ జరిగే ప్లేస్ అనమాట. ఈ వజైనాకు రెండు సైడ్లు ఇక్కడ చూడండి ఒక చిన్న గ్లాండ్ లాగా కనిపిస్తుంది. సో ఇది ఒక గ్లాండ్ లాగా కనిపిస్తుంది. ఇది ఎంత ఉంటుందంటే ఒక పీనట్ సైజ్, మన శనగ విత్తనం ఎలా ఉంటుందో అంత సైజులో గ్లాండ్ ఉంటుంది అనమాట. ఈ గ్లాండ్ నుంచి రెండు డక్ట్స్ వస్తున్నాయి చూడండి, రెండు పైప్స్. ఈ రెండు పైప్స్ వచ్చి ఈ ఉమెన్ యొక్క వజనల్ ఏరియాకి రెండు సైడ్స్ ఓపెన్ అవుతారనమాట. ఈ గ్లాండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది కొన్ని సెక్రీషన్స్ ఇస్తుంది, కొన్ని జిగురు లాంటి పదార్థాలు ఇస్తుంది. ఇవి సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు ఇది బాగా యాక్టివేట్ అయ్యి జిగురు లాంటి పదార్థం వచ్చి ఇంటర్ కోర్స్ ఈజీగా ఉండేటట్లు చూస్తుంది, పెయిన్ లేకుండా ఉండేటట్లు చూస్తుంది. అదేవిధంగా దీంట్లో వచ్చే సెక్రీషన్స్ ఏంటంటే, ఈ విమెన్ యొక్క వజనల్ ఏరియాని బాగా మాయిస్ట్గా పెడతాయి. ఎప్పుడైతే మాయిస్ట్ ఉంటుందో ఇక్కడ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ ఈజీగా లోపలికి ఎంటర్ అయ్యి ఇన్ఫెక్ట్ చేయదనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ బార్థోలిన్ గ్లాండ్స్కి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ డక్ట్ చూసారా ఇక్కడ ఓపెనింగ్, ఇది క్లోజ్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న సెక్రీషన్స్ అన్నీ దీంట్లో అక్యూములేట్ అయిపోతుంది, పెరిగిపోతుంది అనమాట. సైజు బాగా పెద్దగా అయిపోతుంది. ఎప్పుడైతే అది పెద్దగా అవుతుందో దాన్ని బార్థోలిన్ సిస్ట్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే అది ఇన్ఫెక్షన్గా మారుతుందో దాన్ని బార్థోలిన్ యాబ్సెస్ అంటాం అనమాట. ఇట్ సైడ్ చూడండి, ఇట్ సైడ్ నార్మల్గానే ఉంది, ఇట్ సైడ్ చూడండి స్వెల్లింగ్ వచ్చేసింది. దీన్నే బార్థోలిన్ సిస్ట్ కానీ బార్థోలిన్ యాబ్సెస్ కానీ అంటాం అనమాట. ఎప్పుడైతే ఇలా వస్తుందో ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా రెడ్గా ఉంటుంది, చాలా స్వెల్లింగ్ ఉంటుంది. సో వీళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తారంటే, చాలామంది ఫోన్ చేసి, సార్ మాకున్న పెయిన్ని మేము తట్టుకోలేకపోతున్నాము, మాకు సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ కూడా వస్తున్నాయని చెప్తుంటారనమాట. అంత సివియర్గా ఈ పెయిన్ అనేది వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళ బాధ అనేది మనము చెప్పలేమన్నమాట. సో ఇటువంటి అప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేయొచ్చు అనే దాన్నే మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ పెయిన్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సిడ్జ్ బాత్ అనేది చేయాలి. సో సిడ్జ్ బాత్ అంటే ఏంటంటే ఇలా టబ్లో కూర్చోవడం. సో ఈ సిడ్జ్ బాత్ టబ్లో కూర్చోవడం అంటే మామూలుగా కూర్చోవడం కాదు. అసలు ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, సో అసలు సిడ్జ్ బాత్ ఎందుకు చేయాలి, అదేవిధంగా ఎలా చేయాలి. ఈ రెండు ఇంపార్టెంట్, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి. ఫస్ట్ మనం తెలుసుకునేది బార్థోలిన్ సిస్ట్ వచ్చినప్పుడు సిడ్జ్ బాత్ ఎందుకు చేయాలి. సిడ్జ్ బాత్ ఎందుకు చేయాలంటే, ఫస్ట్ ఆ సిస్ట్ను మెచ్యూర్ చేసి దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఆ సిస్ట్ లేకపోతే యాబ్సెస్ ఉంటుందో అప్పుడే పెయిన్ఫుల్గా ఉంటుంది. అదేంటంటే దాంట్లో ఉన్న పదార్థాలన్నీ బయటికి పంపించాలి. దాంట్లో ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో, ఏదైతే బ్లడ్ ఉందో అవన్నీ బయటికి రావాలి. అదంతా అదే ఓపెనింగ్ అప్ అంటారు అనమాట. సో పగిలిపోవడం అంటారు. సో అది పగిలిపోయి బయటికి రావాలి. ఎప్పుడైతే మీరు సిడ్జ్ బాత్ చేస్తారో అది పగిలిపోయి బయటకు వచ్చేస్తుంది. అదేవిధంగా ఇన్ఫ్లమేషన్ కానీ పెయిన్ కానీ, మీకు అక్కడ రెడ్గా ఉంటుంది, పెయిన్ ఉంటుంది, టెండర్నెస్ ఉంటుంది, టచ్ చేస్తే పెయిన్ వస్తుంది, కూర్చోలేరు, పడుకోలేరు, నిల్చుకోలేరు, అసలు సెక్షువల్ యాక్టివిటీ చేయలేరు. సో అందుకు ఆ పెయిన్ అన్ని తగ్గించడానికి సిడ్జ్ బాత్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఏరియా క్లీన్గా పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో ఆ ఏరియా మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో అందుకే ఏంటంటే అక్కడ ఆ ఏరియా నీట్గా పెట్టుకోవాలి, క్లీన్గా పెట్టుకోవాలి. ఆ ఏరియాని క్లీన్గా పెట్టుకోవాలన్న దానికి కూడా ఈ సిడ్జ్ బాత్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్హెన్సింగ్ హీలింగ్ అనమాట. సో ఎప్పుడైతే మీరు సిడ్జ్ బాత్ చేస్తారో ఆ ఏరియాకి ఏమవుతుందంటే మంచిగా బ్లడ్ ఫ్లో జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువ బ్లడ్ వెళ్తుందో బ్లడ్తో పాటు బాగా ఆక్సిజన్ వెళ్తుంది. అదేవిధంగా మీకు కావాల్సిన హీలింగ్ మెటీరియల్, ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ కానీ బాగా వెళ్తాయి అన్నమాట, యాంటీబాడీస్ కానీ బాగా వెళ్తాయి ఆ ఏరియాకి. వెళ్ళినప్పుడు ఏమంటే అక్కడ హీలింగ్ కూడా బాగా ఉంటుంది. మీ వజనల్ ఏరియా ఏదైతే ఉందో అది హీలింగ్ కూడా బాగా క్విక్గా జరుగుతుంది. ఇన్ని రీజన్స్ వల్ల సిడ్జ్ బాత్ అనేది చాలా ఇంపార్టెంట్, బార్థోలిన్ యాబ్సెస్లో కానీ బార్థోలిన్ సిస్ట్లో కానీ. నెక్స్ట్ మనం చూద్దాం ఈ సిడ్జ్ బాత్ అనేది ఎలా చేయాలి. సో హౌ టు డూ ద సిడ్జ్ బాత్. సిడ్జ్ బాత్ చేయాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక టబ్బు తీసుకోండి. ఒక టబ్ అనేది చిన్న టబ్బు కాకుండా మంచి కంఫర్టబుల్ సైజ్, కొంచెం పెద్ద సైజ్ టబ్బు తీసుకొని దాంట్లో 3 to 4 inches వామ్ వాటర్ వేయండి. కొంచెం వేడి నీళ్ళు, అంటే ఎక్కువ వేడి ఉండకూడదు, ఎక్కువ చలి ఉండకూడదు అన్నట్టు. గోరువెచ్చని నీళ్ళు అంటారు కదా, మీకు కంఫర్టబుల్గా ఎంత నీళ్ళు కంఫర్టబుల్ అయితే ఆ నీళ్ళు వేసుకోండి. దాంట్లో మనకు బార్థోలిన్ సిస్ట్ స్పెషాలిటీ లిక్విడ్ అని మనకు ఉంటుంది అనమాట. ఈ బార్థోలిన్ స్పెషాలిటీ లిక్విడ్ ఫిడికస్ హోమియోపతిలో దొరుకుతుంది, ట్రీట్మెంట్తో పాటు దొరుకుతుంది. సో దీన్ని ఏం చేస్తారంటే ఒక 25 drops లిక్విడ్ని దాంట్లో వేసేయాలి.
ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ఏమేమి ఫంక్షన్ చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అనమాట, పెయిన్ని తగ్గిస్తుంది, స్వెల్లింగ్ని తగ్గిస్తుంది, ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా హీలింగ్ ప్రాపర్టీస్ త్వరగా క్విక్గా హీల్ అయ్యడానికి ఈ లిక్విడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి ఆ లిక్విడ్ వేసిన తర్వాత ఆ వాటర్లో మీరు 15 to 20 minutes కూర్చోండి. 15 to 20 minutes కూర్చున్న తర్వాత ఆ ఏరియాని బాగా డ్రై చేయండి. డ్రై చేసి క్లాత్ యూజ్ చేసి డ్రై చేయండి, లేకపోతే ఇంకేదన్నా యూజ్ చేసి బాగా నీట్గా డ్రైగా పెట్టుకోండి. ఎన్నిసార్లు చేయాలి రోజుకి? మీరు పెయిన్ని బట్టి 3 నుంచి 5 సార్లు వరకు సిడ్జ్ బాత్ అనేది చేయొచ్చు. సో ఏం నష్టం లేదు. అదేవిధంగా ఎప్పుడు సిడ్జ్ బాత్ చేయాలి? మీరు కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకునే టైంలో చేయొచ్చు ఫిడికస్ హోమియోపతిలో. అదేవిధంగా మీరు సర్జరీకి వెళ్ళాలనుకుంటున్నారు, సర్జరీ ముందు కూడా తీసుకోవచ్చు, సర్జరీ తర్వాత కూడా తీసుకోవచ్చు అనమాట. లేకపోతే అదంతకు అదే ఓపెన్ అయిపోయింది అనుకోండి, అయిపోయిన తర్వాత కూడా సో మీరు ఈ బార్థోలిన్ సిస్ట్ కోసం సిడ్జ్ బాత్ అనేది తీసుకోవచ్చు. సో సిడ్జ్ బాత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా కనుక సిడ్జ్ బాత్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇమ్మీడియట్గా పెయిన్ కూడా తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆల్మోస్ట్ ఫిడికస్ హోమియోపతి అనేది సో స్పెషాలిటీ ఇన్ ట్రీటింగ్ బార్థోలిన్ సిస్ట్ అని చెప్పచ్చు, బార్థోలిన్ యాబ్సెస్ అని చెప్పచ్చు. మీకు 2 types ఆఫ్ కన్సల్టేషన్ ఉంటుంది. ఒకటి వీడియో కన్సల్టేషన్, ఒకటి ఆడియో కన్సల్టేషన్. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, యూఎస్లో కానీ, యూకేలో కానీ, లేకపోతే నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో, ఈస్ట్ సైడ్ కానీ, వెస్ట్ సైడ్ కానీ, ఏ స్టేట్లో ఉన్నా మీరు మాతో ఆడియో కాల్, వీడియో కాల్ మీ ప్రిఫరెన్స్ని బట్టి చేసి సో మీకు ఏదైనా ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటే ఆ రిపోర్ట్స్ మాకు షేర్ చేసి, లేకపోతే ఆల్రెడీ గైనకాలజిస్ట్ చూపించుకుంటారనమాట, ఆ గైనకాలజిస్ట్ డీటెయిల్స్ మాకు షేర్ చేస్తే మీకు మెడిసిన్స్ అనేవి ఇంటికే పంపిస్తాం. యూఎస్ అయితే 4 days అవుతుంది. యూఎస్ కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీ అయినా 5 days అవుతుంది. వితిన్ ఇండియా అయితే ఆన్ యావరేజ్ 3 to 4 days పడుతుంది. సో సౌత్ ఇండియా అయితే వితిన్ 3 days వస్తుంది, వేరే ప్లేస్ అయితే 3 to 4 days పడుతుంది అనమాట. సో మెడిసిన్స్ అనేవి మీరు డోర్ స్టెప్స్కే షిప్ చేసేస్తాం, మీరు వాడుకోవచ్చు. లేదు మీరు డైరెక్ట్ వచ్చి చూపించుకుంటారంటే ఇన్ పర్సన్, సో మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏది ఉందో కనుక్కొని అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని డే టు టైం, ఆ టైంకి అపాయింట్మెంట్ మీ రిపోర్ట్స్ అన్ని పట్టుకొని వస్తే డైరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. ఫిడికస్ హోమియోపతిలోనే ఎందుకు తీసుకోవాలి బార్థోలిన్ సిస్ట్ కానీ, బార్థోలిన్ యాబ్సెస్ కానీ అంటే మాకు బార్థోలిన్ సిస్ట్ను ట్రీట్ చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అది అక్యూట్ స్టేజ్ కావచ్చు, క్రానిక్ స్టేజ్ కావచ్చు. కొంతమంది ఏంటంటే ఇప్పుడే వస్తుంది పెయిన్, సడన్గా పెరిగిపోతుంది. మా దగ్గర ఉన్న పేషెంట్స్ 20 ఏళ్ళ నుంచి బార్థోలిన్ సిస్ట్తో బాధపడే పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము మంచి రిలీఫ్ ఇస్తాం. అంతేకాకుండా ఫిడికస్ హోమియోపతిలో హయ్యెస్ట్ సక్సెస్ రేట్ మీరు ఏ హోమియోపతి హాస్పిటల్ తీసుకున్నా, లేకపోతే ఏ ఇండివిజువల్ డాక్టర్ తీసుకున్నా, కార్పొరేట్ హోమియోపతి హాస్పిటల్ తీసుకున్నా, ఫిడికస్ హోమియోపతిలో బార్థోలిన్ సిస్ట్కి హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. సో బార్థోలిన్ సిస్ట్లో ఫిడికస్ హోమియోపతి స్పెషాలిటీ క్లినిక్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మా దగ్గర ఉన్న డాక్టర్స్ హైలీ ఎక్స్పీరియన్స్, బోత్ ఆన్లైన్ కేసెస్, ఇన్ పర్సన్ కేసెస్ ట్రీట్ చేస్తారు. సో అంతేకాకుండా మేము వాడే మెడిసిన్స్ ప్రపంచంలోనే బెస్ట్ మెడిసిన్స్, ఏవైతే టాప్ మెడిసిన్స్, టాప్ క్వాలిటీ మెడిసిన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉన్నాయో అక్కడి నుంచే మేము మెడిసిన్ తెప్పించి మీకు ఇస్తామన్నమాట. సో మా డాక్టర్స్ యొక్క నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ప్యాషన్, సో ఇవన్నీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేము బెస్ట్ మెడిసిన్ తెప్పిస్తాం కాబట్టి మీకు బార్థోలిన్ సిస్ట్లో హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే బార్థోలిన్ సిస్ట్లో ఇంతవరకు మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చాలా తక్కువ. సో 100లో కాదు, 1000లో 1-2 సర్జరీకి వెళ్ళినారు. అది కూడా ఏంటి, వాళ్ళు భయపడి సర్జరీకి వెళ్ళారే తప్పితే సో ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకోకముందే సర్జరీకి వెళ్ళారు వాళ్ళు. సో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఈ బార్థోలిన్ సిస్ట్ కేసులో. ఆల్మోస్ట్ మీరు ఏం చెప్పచ్చు అంటే 99% సక్సెస్ రేట్ బార్థోలిన్ సిస్ట్లో ఫిడికస్ హోమియోపతికి ఉందని మీరు చెప్పచ్చు. సో మా దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్ ఏ పేషెంట్ సర్జరీకి వెళ్ళలేదు, 1-2 వెళ్ళారు. బట్ వాళ్ళు కూడా భయపడి వెళ్ళారు అంతే తప్పితే ట్రీట్మెంట్ కంప్లీట్ చేయకముందే వెళ్ళారు వాళ్ళు. సో హోమియోపతి ఆఫర్స్ బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ బార్థోలిన్ సిస్ట్. Thank you. Fidicus Homeopathy.